హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మీ ఏటీపీ అమ్మాయి ఐషు. సో మేమైతే ఇప్పుడైతే ఇంకా బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. సో బాబు కోసం అయితే కొంచెం బ్యాగ్స్ అంటే ఇంకా మనకు స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదండి. సో దానికోసం అయితే కొంచెం బయట వర్క్ ఉంది, వెళ్తున్నాము. సో డిమార్ట్ చూడాలి, డిమార్ట్కి వెళ్తామా షాప్కి వెళ్తామా తెలియదు అనమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ 2 వర్క్స్ మీద అయితే బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది అంటే స్కూల్ ఓపెనింగ్ అయితే ఉందన్నమాట ఈరోజు. సో ఇంకా అది చూసుకుని అటు నుంచి అయితే ఇంకా అదే బాబుకి షాపింగ్కి అయితే వెళ్తాం అనమాట. సో డిమార్ట్ బట్టి ఇంకా మనకు అన్నీ ఒకే చోటే దొరికేది డిమార్ట్లోనే, బట్ ట్రై చేయాలి. ఇంకా ఎక్కడికి వెళ్తాం అనేది అయితే ఇంకా అప్డేట్ ఇస్తానమాట. సో కంటిన్యూ అవుతుంటుంది వీడియో అయితే. ఇంకా ఫస్ట్ మేమైతే ఇప్పుడు ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ ఇంకా చెప్పాను కదా, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది స్కూల్ ఓపెనింగ్, అక్కడికి వెళ్ళేసి ఇంకా అటు చూసేసుకొని ఇంకా అటు నుంచి అయితే అక్కడికైతే వెళ్తామన్నమాట. మోస్ట్లీ డిమార్ట్కే వెళ్ళొచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనకు స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. సో ప్రతి ఒక్కటి కూడా మనకు అన్నీ అక్కడే దొరుకుతాయి అనమాట. సో మనం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా అన్నీ అక్కడే దొరుకుతాయి కాబట్టి సో అక్కడికే వెళ్తాము అని లేదు, చూడాలి, కన్ఫ్యూజన్లో ఉన్నామన్నమాట. సో చూస్తున్నాండి, కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఓకేనా. సో ఇదనమాట. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ మా బాబు అయితే ఆల్రెడీ కిందకైతే వెళ్ళిపోయారండి. ఇంకా నేనైతే ఇంకా లాస్ట్లో అయితే ఇంకా డోర్ అంతా లాక్ చేసేసుకుని నేనైతే ఇంకా ఇప్పుడైతే కిందకైతే వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకా బయటకి ఎక్కడన్నా రెడీ అయ్యామా అనుకోండి, మా బాబు అయితే అస్సలు ఆగడనమాట. ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టు ఇంకా చాలా తొందర పెట్టేస్తూ ఉంటాడండి. ఇంకా సో ఇక్కడైతే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. యాక్చువల్లీ అసలు వెళ్ళకూడదాం అనుకున్నాము, కానీ వాళ్ళు మా హస్బెండ్కి మరీ కాల్ చేస్తున్నారు, ఫ్యామిలీతో సహా రావాలి అని చెప్పారనమాట. ఇంకా సరేలే అనేసి మేము ఇక్కడే మాకు 11 అలా అయింది, 11:30 అలా అయింది. కానీ అక్కడికి వెళ్ళేపాటికి అంతా అయిపోయిందండి. ఇంకా లాస్ట్ అందరూ కూడా వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు. ఇంకా ఆ టైంకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా రాలేదు అనుకుంటారు అనేసి అయితే ఇంకా అలా వెళ్ళేసి అలా వచ్చేసామన్నమాట. సో ఇదనమాట బిల్డింగు. ఇక్కడైతే ఇంకా హై స్కూల్ అంటే మామూలు నర్సరీ నుంచి హై స్కూల్ వరకు ఇక్కడైతే స్కూల్ అయితే కట్టించారనమాట వాళ్ళు. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పార్ట్నర్షిప్లో ఏదో. ఇంకా ఏంటంటే ఇంకా మేము ఇంకా వెళ్ళకపోతే బాగుండదు కదా. సో ప్రతి ఒక్కదానికి వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంట్లో ఏదైనా పూజ ఉన్నా సరే ఏదైనా సరే ఇన్వైట్ చేస్తూ ఉంటారు, బాగా అలవాటు అయిపోయారు కదా. ఇంకా అందుకోసమే ఇంకా వెళ్ళాలి అన్నట్టు వెళ్ళామన్నమాట. సో చూసారు కదా, అందరూ కూడా రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడైతే వచ్చేసామండి, అస్సలు ఎవరు లేరు. టైం అయితే చాలా ఓవర్ అయిపోయింది, ఆల్రెడీ భోజనాలు కూడా అయిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే అసలు భోజనం కూడా చేయలేదన్నమాట. ఇంట్లో తినేసి వెళ్ళామండి. ఇంకా నాకు ఇష్టం లేదు, నేను తినను అని చెప్పేసాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో కలిసి కొంచెం భోంచేసి అయితే వచ్చేస్తారనమాట. ఇంక ఇక్కడైతే నేను మా బాబు అయితే కూర్చోరు ఉన్నమాట. అక్కడైతే నాకైతే ఎవరు తెలియదు. ఇంకా మా హస్బెండ్కి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను ఇక్కడ నేను ఇంకా అక్కడ పిల్లలు అయితే చాలామంది ఉన్నారనమాట. సో స్కూల్ పిల్లలు వాళ్ళు, ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఉన్నాడు మా బాబు. ఎలాగో సైలెంట్గా కూర్చున్నాడు అనమాట. ఇంకా నేను అలా కొంచెం అయితే షూట్ అయితే చేసుకున్నామండి. ఇంకా ఒక 1/2 అవర్ ఉన్నాము అంతే అండి. ఇంకా అంటే ఆల్రెడీ వెళ్ళిపోయారు, మేము వెళ్ళిందే చాలా లేట్ వెళ్ళామన్నమాట. సో మార్నింగే స్టార్ట్ అంటే మేము 11:30, 12కి అలా వెళ్ళామన్నమాట. ఆ పాటికి అంతా అయిపోయింది. ఇంకా భోజనాలు కూడా అయిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఫైనల్ లాస్ట్లో ఉన్న వాళ్ళు ఇంకా అలాగా భోజనం చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ కొన్ని ఇంకా జరుగుతున్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, పిల్లలకైతే కిడ్స్కి అందరికీ కూడా ఇంకా మ్యూజికల్ చైర్స్ ఇలా కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇంకా అది కూడా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఈ లైఫ్ అసలు రాదు కదండి వాళ్ళకి మళ్ళీ కూడా. సో మనకైనా సరే ఇంకా మన చిన్నప్పుడే లైఫ్, స్కూల్ లైఫ్ అసలు ఎప్పటికీ రాదనమాట. అప్పుడే ఎంజాయ్ చేసేయాలి. నాకు కూడా ఇలాంటప్పుడు అనిపిస్తుంటుంది అనమాట, ఇంకా మనం స్కూల్లో ఉండింటే బాగుండేది, ఇంకా స్కూల్ ఏజే అలా ఉండింటేనే బాగుండేది అన్నట్టు. ఇంకా ఆ మెమరీస్ మర్చిపోలేము. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ వాళ్ళతో పాటు అందరితో ఫొటోస్ అయితే దిగుతున్నాడు అనమాట. నేనైతే వెళ్ళలేదులేండి. ఇంకా మా హస్బెండ్ మా బాబు చూస్తారు కదా, వెళ్ళి ఫొటోస్ తీసేసుకుని అయితే వచ్చేస్తారనమాట. సో ఇంకా అక్కడ ఒక 1/2 అవర్ ఉన్నాం కాబట్టి ఎక్కువ వీడియో అయితే నేను ఏది కూడా తీయాలనుకోలేదు అక్కడ. ఇక్కడైతే ఇంకా చూసారు కదండి, డీమార్ట్కి అయితే వచ్చేసాము. అయ్య బాబోయ్, అసలు ఎందుకు వెళ్ళాము అనిపించిందండి డీమార్ట్కి. అంతా ఫుల్ క్రౌడ్ ఉందనమాట. ఎందుకంటే ఇంకా స్కూల్ ఓపెనింగ్ కదండి. సో
ఎక్కువ మంది పిల్లల కోసమే వచ్చేసారనమాట. ఎక్కడ చూసినా పిల్లలకి లంచ్ బ్యాగులు, స్కూల్ బ్యాగులు అన్నీ అవే కొనుక్కునే వాళ్ళే ఉన్నారు, కానీ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కునే వాళ్ళే లేరనమాట. సో ఇక్కడైతే చూసారు కదా, బుక్స్, స్టేషనరీ మొత్తం అంతా కూడా ఏమేమి కావాలో అంతా కూడా ఇక్కడ అంతా మంచిగా సెటప్ చేసేసి పెట్టేశారనమాట. ఇంతకు ముందు మేము వెళ్ళినప్పుడు ఇలా సెటప్ లేదండి. ఇప్పుడైతే ఇలా మొత్తం సెట్ చేసేసి అయితే పెట్టేస్తారండి. పెన్స్, బ్యాగ్స్, బుక్స్, ఎరేజర్స్, ఇలా ప్రతి ఒక్కటి కావాల్సినవన్నీ కూడా పెట్టేస్తారండి. ఈసారి అయితే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట. డీమార్ట్లో నాకు ఏదైనా తీసుకోవాలన్నా కూడా అసలు నేను ఏది తీసుకోలేకపోతున్నాను అసలు, ఎందుకంటే అంత రష్ ఉన్నారండి. అసలు ఏది తీసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. ఇంకా మా హస్బెండ్, మా బాబుని వాళ్ళే ఇంకా తిరిగేసి అయితే వస్తున్నారండి. నేనైతే పైన స్టెప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేసి సైలెంట్గా కూర్చుండిపోయాను అనమాట. ఆ జనాన్ని చూస్తూ నిజంగా అసలు ఫుల్ ఉన్నారు. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్, మా బాబు ఏవో కావాల్సినవి తీసేసుకొని ఇంకా పైకైతే వచ్చేసారనమాట. యాక్చువల్లీ నేను ఇంట్లోకి కావాల్సిన వాటి కోసం కాదు కదా పోయింది, బాబు కోసం వెళ్ళామన్నమాట. ఇంకా బాబుకి కావాల్సింది కూడా కొన్ని తీసేసుకొని వచ్చేసామండి. ఇంకా అయినా కూడా ఇంకా ఇక్కడ అన్ని మా హస్బెండ్ షర్ట్స్ అన్నీ కూడా చూస్తున్నానండి, మంచిగా అనిపించినాయి. కానీ సైజ్ అయితే మా హస్బెండ్ సైజ్ అయితే అవైలబుల్ లేవు. ఇంకా అదే చెప్తున్నాను అనమాట, సైజు లేదు, ఎల్ సైజ్ ఇది అనేసి అయితే చెప్తున్నాను. బట్ పర్లేదు, క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఇంకా మనం డిమార్ట్కి వెళ్తే ఇంకా కొంచెం అలా చూసారు కదండి, ఇక్కడ అంటే పైన బట్టల సెక్షన్ కానీ, క్లాత్ సెక్షన్, కిచెన్ సెక్షన్ ఇలాంటి వాటిలో అసలు లేరు, కానీ కిడ్స్కి యూజ్ అయ్యేటువంటి అక్కడే ఆ సెక్షన్లో ఎక్కువ మంది ఆ ఫ్లోర్లోనే ఉన్నారనమాట. ఫుల్ క్రౌడ్ అక్కడే ఉంది. ఇక్కడైతే బ్యాగ్స్ అనమాట. ఇంకా బ్యాగు ఆల్రెడీ మా బాబుకి తీసుకున్నాను, నేను అందులో వేసుకున్నాను కదా, కానీ ఇక్కడ చూడగానే మరీ ఇక్కడ బాగున్నాయి అనేసి అయితే ఇంక మరీ ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాను అనమాట. మనకి ఏదంటే ఒకసారి నచ్చదనమాట, మరీ చూసి ఫైనల్లీ ఇంకా ఫస్ట్ ముందు నచ్చిందే తర్వాత తీసుకుంటాం అనమాట, సెలెక్ట్ చేసుకుంటాము, అలా ఉంటుంది. అస్సలు డీమార్ట్కి వెళ్ళకూడదు అనుకుంటాము, కానీ అదేంటో తెలియదు, కానీ మనకు ఆ డీమార్ట్కి ఏదో ఆకర్షణ శక్తి ఉందన్నమాట. సో మనల్ని లాగేస్తూ ఉంటుంది. షాపింగ్ అంటేనే ఇంకా డీమార్టే గుర్తుకొచ్చేస్తుంది, లాగుతుంటుంది అనమాట తన వైపు. సో అలా ఉంటుంది నా పరిస్థితి. వెళ్ళకూడదు అనుకుంటాము, వెళ్తాము, ఇంకా ఖర్చు పెట్టేసి వచ్చేసి మళ్ళీ బాధపడతాం అనమాట. అంటే అనవసరంగా ఖర్చు పెట్టేస్తామండి, కావాల్సిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెడుతుంటాము. సో అందుకోసమే ఖచ్చితంగా నేనైతే అనుకుంటాను, డీమార్ట్కి నాకు ఏదో ఖచ్చితంగా ఆకర్షణ శక్తి ఉంది, నన్ను ఆకర్షించుకుంటుంది అనేసి అయితే. సో ఇది ఫైనల్లీ అక్కడ వీడియో అయితే ఎక్కువ తీసుకోలేదనమాట, కొంచెమే తీసుకున్నానండి, ఎక్కువగా అంటే తీయడానికి వీలు కాలేదు అసలు. సో ఫైనల్లీ ఇంకంతా కూడా ఇంకా అంటే బాబుకు కావాల్సినవన్నీ కొన్ని తీసేసుకొని ఇంకా వచ్చేసాము. చాలా టైం వేస్ట్ చేసామండి అసలు. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అక్కడ ఏమి కొనుక్కుందామన్నా కూడా, అంత రష్ ఉన్నారు. ఇంకా మా హస్బెండే కొంచెం తీసేసుకొని వచ్చేసారనమాట. నేను జస్ట్ అలా ఊరికే వెళ్ళానండి ఈసారి. అసలు ఇంట్రెస్ట్ లేదు నిజంగా అసలు, అంటే ఎందుకో తెలియదు అనమాట. వెళ్ళాము కొనుక్కుందాం అనేసి, కానీ అక్కడికి వెళ్ళాక నాకు ఎందుకో అసలు ఓపిక లేకుండా అయిపోయింది. బట్ ఫైనల్లీ మా హస్బెండ్ ఇంకా ఏదో నేను కొన్ని తీసేసుకొని అయితే వచ్చేసామన్నమాట. సో మేము డీమార్ట్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చేసాం అనమాట. సో అక్కడ వీడియో తీసుకుందామంటే ఫుల్ క్రౌడ్ ఉంది, అసలు వీడియో తీసుకోవడానికి వీలు కాలేదన్నమాట. సో అందుకోసమే బాబుకే తీసుకున్నాము. సో ఇంట్లోకి అయితే ఏది ఎక్కువగా తీసుకోలేదన్నమాట, ఎందుకంటే 1 month అయింది అంతే మేము డీమార్ట్కి వెళ్ళేసి వచ్చి. ఇంకా మరీ బాబు కోసం అయితే వెళ్ళేసాం అనమాట. కానీ కొన్నే తీసుకున్నాము, ఇంకా తీసుకునేవి అయితే ఉన్నాయన్నమాట, తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా మా బాబు ఇంకా ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళి ఇంకా బొమ్మ ఖచ్చితంగా ఉండాలి. సో ఇది వచ్చేసి ట్రక్ చూసారండి, 600 అయితే పడింది అనమాట, చాలా కాస్ట్ అనమాట. అదే బయట అయితే కొంచెం తక్కువే పడేది, 600 పడింది అది. ఇంకా తర్వాత బాబుకి స్టడీ టేబుల్ తీసుకున్నాము, చైర్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా అంటే చైర్స్ లేవన్నమాట. నాకు సెకండ్ వస్తుందండి. సో ఇంకా అక్కడైతే ఇంకా బాబుకి కావాల్సిన అయితే తీసుకుని అయితే వచ్చేసామన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇంట్లోకి అయితే అసలు ఏది తీసుకోలేదు ఈసారి. ఇది వచ్చేసి ఇంకా టేబుల్ అండి. మేము లాస్ట్ 1 month బ్యాక్ వెళ్ళినప్పుడు టేబుల్ ఉండింది, అది చాలా బాగుంటుంది అనమాట. తీసుకున్నాము టేబుల్ రెండు సేమ్ కలర్ తీసుకున్నాం అనమాట. కానీ అక్కడ ఏమైందంటే QR కోడ్ ఉంటుంది కదా, సో ఆ QR కోడ్ లేదు అనేసి అయితే అది ఇంకా రిటర్న్ తీసుకున్నారనమాట వాళ్ళు. ఇంకా అలాంటివి ఏమన్నా ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ టైం కదా, వచ్చిన టైం అనేసి అయితే వెళ్ళాము. సో అది రాలేదన్నమాట. కానీ ఇది కూడా డీమార్ట్లో తీసుకోలేదండి, డీమార్ట్ పక్కనే షాప్లో తెచ్చాము ఇదైతే. అంటే ఇలాంటివి లేవు అక్కడ, సో ఉన్నాయి కానీ ఫుల్ వైట్ వచ్చినాయి అనమాట, ఎందుకు నాకు నచ్చలేదు. ఇంకా ఇది వచ్చి బయట షాప్లో తీసుకున్నటువంటి ఇది. ఇంకా తర్వాత ఇది
ఇది బ్యాగ్ అనమాట. బాబుకి బ్యాగ్ వచ్చేసి ఇంకా 549 పడింది అనమాట. ఇది కూడా కొంచెం కాస్ట్ అనిపించింది. చిన్న పిల్లల బ్యాగ్ కదా, సో పెద్ద పిల్లల బ్యాగ్ లా పడింది. అండ్ ఇది కూడా ఇంకా బ్యాగ్, ఇది కూడా మా హస్బెండ్ ఎప్పుడైనా బయటికి 1 or 2 days ట్రిప్ అలా వెళ్ళినప్పుడు ఫ్యామిలీ డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఒక మనం ఉండేది 3 members కదా, 3 members ఒక 2 లేకపోతే 3 జతలు అలా పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం పెద్దగా ఉంది బ్యాగ్, సో ఇది యూజ్ అవుతుంది అనేసి అయితే కొంచెం ఇది బెస్ట్ అనిపించింది. కాస్ట్ ఇది అయితే 700 పడింది అనమాట. 700 కాదు, 720 ఉంది. మనకి డిస్కౌంట్ పై 700 అయితే ఇచ్చేస్తారనమాట. ఇంకా బాబు కోసం అన్ని కూడా ఇంట్లోనే పెట్టేసుకుని వచ్చాము. ఇంకా చూడండి వీటికే అనమాట ఎంత బిల్ అయిందంటే 4000 అయిందనమాట. అసలు నమ్మలేదు. ఇంకా అంటే ఈ టేబుల్ వదిలేసి ఇది 3850 అయిందండి. 150 తక్కువ 4000కి. అసలు ఏమి లేవు. బ్యాగ్ ఉన్నట్టుంది. బ్యాగ్లో కూడా చూపిస్తాను ఏమేమి తెచ్చినాము అనేది. ఇంకా బాబు కోసం అయితే ఈ బాటిల్ తీసుకున్నామండి. తర్వాత ఇవి ఇంట్లో ఉంటాయి అనేసి అయితే ఇంట్లో కోసం అయితే బాటిల్స్ బాగున్నాయి అనేసి అయితే ఇంట్లో కోసం తీసుకున్నాం బాటిల్స్ ఇవి. తర్వాత ఇది ఒకటి ఇంట్లో యూజ్ అయ్యేది ఇది తీసుకున్నామండి. ఇది వచ్చేసి బెడ్ కవర్ అనమాట. ఇది తీసుకున్నాం బెడ్ కవర్. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అన్నీ కూడా బాబుకి యూజ్ అయ్యేది చూసారు. స్నాక్ బాక్స్, లంచ్ బాక్సెస్, ఇంకా ఇవన్నీ కూడా బాబువేనమాట. ఇది వచ్చేసి ఇంకా లంచ్ బాక్స్ అండి. ఇంకా ఈ లంచ్ బాక్స్లోకి 2 ఒకటి అనమాట. మనం ఇంకా ఏమైనా కూర లేకపోతే ఏదైనా ఎగ్ ఏమైనా వేసినప్పుడు ఈ 2 పెట్టేయచ్చు. ఇంక ఇవి వచ్చేసి స్నాక్స్ కోసం తీసుకున్నాను. ఇవి వచ్చేసి బ్యాగ్లో డైలీ యూస్కి బాబుకి కర్చీఫ్ తీసుకున్నాను అనమాట. సో ఇదే అండి. ఇంకా వీటికి అంత అయిందనమాట కాస్ట్. ఇవి వచ్చేసి ఇంకా ఇవన్నీ సో చూసారు కదా, ఇవి మాత్రమే తీసుకున్నామండి. వీటికి బిల్ ఏది, బిల్ ఏది, బిల్ పేపరు చూసారు కదా. బిల్ వచ్చేసి 3835 అయిందండి. సో మీకు కనపడుతుందో లేదో. సో ఇంకా ఫైనల్లీ ఇంకా డిమార్ట్ నుంచి ఇంటికి వచ్చేసి ఇంకా అన్నీ కూడా చూసుకుంటే అసలు ఏమీ లేవు అని ఇంత అమౌంట్ పెట్టేసామా అన్నట్టు నా ఫీలింగ్ అనిపించింది. సో ఎంతైనా చిన్నదైనా పెద్దదైనా అమౌంటే కదండి ఎవరికైనా సరే. నేనైతే అలాగే అనుకున్నాను. సో చూడండి నా ముందు ఇన్ని కొన్ని ఉన్నాయి. 3830 అంటే కొంచెం కాస్ట్ అనిపించింది అనమాట. కానీ ఏం చేద్దాం, పెట్టాల్సిందే, తప్పదు. ఇంకా అదే మనం బయట షాపులో అయితే మనం అంటే వాళ్ళని తగ్గించి ఇవ్వమని అడుగుతాం కాబట్టి అక్కడ అడిగే ఛాన్స్ ఉండదు. వాళ్ళ వేసిన కాస్ట్ తీసుకొని రావడమే. అంటే మనం కూడా ముందే చూసుకుంటాము, కానీ ఇంకా చూసిన తర్వాత వదలం అనమాట వాటిని. ఏదైనా దాని మీద మనసు పడిందంటే ఇంకా దాన్ని తీసుకునేంత వరకు ఇంకా వదలమన్నమాట. ఇంకా డీమార్ట్ ఎలా ఉంటుందంటే డీమార్ట్లో కావాలని అలా మనల్ని ఆకర్షించడానికి అలా పెడతారేమో అనిపించిందండి. సో మంచి మన కంటికి కనిపించే చూడగానే వావ్ ఇది బాగుంది, ఇది అవసరం లేకున్నా సరే ఇది అవసరం అనిపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళామంటే మనకు అవసరం లేకపోయినా సరే ఇది అవసరం ఉంది అని అనిపిస్తుంది. అలా పెడతారనమాట డీమార్ట్లో. కావాలని అలా పెడతారో ఏంటో తెలియదు కానీ అలా ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఇంకా డిమార్ట్లో అయితే 3830 అయింది కదా. ఇంకా ఇది వచ్చేసి టేబుల్ వచ్చేసి 450 పడిందండి బయట వచ్చేసి. ఇంకా మొత్తం అంతా కూడా ఇంత అయింది అమౌంట్. ఇంకా కొన్ని ఉన్నాయి బాబు తీసుకునేటివి, కొన్ని ఉన్నాయి అనమాట. ఇంకా బాబుకి షూనా, తర్వాత ఇంకా లంచ్ బ్యాగు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే తీసుకున్నామా అండి. సో ఉన్న ఒక్కడికే ఇంత ఖర్చు అవుతుందన్నమాట. చాలా ఖర్చు, ఏం చేద్దాము, భరించాలి. ఇంకా సో ఇదండి. ఇక్కడ ఇదైతే చూసారు కదా, ఇదైతే ఇంకా వెన్స్డే తీసిన వ్లాగ్ అండి. ఇది వచ్చేసి వెన్స్డే రోజు తీసిన వ్లాగ్ మీతో ఈరోజు షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, డైలీ అడిగేది నేను మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో మీ నుంచి నాకు ఒక హౌస్ వైఫ్గా మీ నుంచి కావాల్సింది ఇదే అనమాట, ఇంకేం అవసరం లేదు. ఇంకా సపోర్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇంతటితో ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ చేస్తున్నానండి. సో మీ పిల్లలకు కూడా మీరు ఇంకా స్కూల్కి కావాల్సినవన్నీ కూడా షాపింగ్ చేసేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు కూడా డిమార్ట్లో చేస్తారా, బయట చేస్తారా ఏంటి అనేది. ఓకేనండి, బాయ్ అందరికీ.